నమస్కారం అందరికి. మనం ప్రీవియస్ వీడియోస్ లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమ్ లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో మనం ప్రీవియస్ వీడియోస్ లో ఏం చూసాం, అకౌంట్స్ ఫర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనే లెసన్ లో ఉన్నాము. దాన్ని ఇంట్రడక్షన్ చూసాము, అకౌంట్స్ ఫర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ది. సో ఇంట్రడక్షన్ తర్వాత మనకి ఏదైతే మనకి రెవెన్యూ ఇన్కమ్స్ ఉన్నాయో, రెవెన్యూ ఇన్కమ్స్ ని మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో సపరేట్ గా క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో ఎలా చేస్తాం అనేది ఇక్కడ మనకు ఒక ప్రొఫార్మా ఉంది. ఎలాంటి రెవెన్యూ ఇన్కమ్ మనకు వచ్చినా సరే మనం దాన్ని ఇలానే క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్క్రిప్షన్స్ ది మనకి ఇక్కడ ప్రొఫార్మా ఉంది. సబ్స్క్రిప్షన్స్ ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫస్ట్ మనకి ప్రీవియస్ ఇయర్ ఏంటిది, కరెంట్ ఇయర్ ఏంటిది, నెక్స్ట్ ఇయర్ ఏంటిది తెలిసి ఉండాలి. సో ఫస్ట్ మనకి ప్రీవియస్ ఇయర్ ఏంటిది, ఇప్పుడు మనము 2024, మళ్ళీ కరెంట్ ఇయర్ ఏంటిది 2025, నెక్స్ట్ 2026 ఏమో నెక్స్ట్ ఇయర్ అనమాట. సో ఇదేమో ప్రీవియస్ ఇయర్, ఇదేమో కరెంట్ ఇయర్, ఇదేమో నెక్స్ట్ ఇయర్. సో ఈ మూడు మనం గుర్తుపెట్టుకోవాలి ఇది నేర్చుకునేటప్పుడు, సో దట్ మనకి ఈజీ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఏమంటున్నారు, ఏవైతే మనకి సబ్స్క్రిప్షన్స్ కరెంట్ ఇయర్ లో రిసీవ్ అవ్వబడినాయి. సో కరెంట్ ఇయర్ అంటే ఏంటిది 2025 లో ఏవైతే రిసీవ్ అవ్వబడినాయి ఆ అమౌంట్ ని ఇక్కడ రాసేసుకోవాలి డైరెక్ట్ గా. నెక్స్ట్ ఏమంటున్నారు, అందులోకి యాడ్ అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది కరెంట్ ఇయర్. ఏవైతే కరెంట్ ఇయర్ లో ఎండింగ్ లో, కరెంట్ ఇయర్ ఎండింగ్ లో అంటే ఏంటిది 2025 ఎండ్ లో ఏవైతే అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయో వీటిని యాడ్ చేయమంటున్నారు. దేనికి, మన కరెంట్ ఇయర్ సబ్స్క్రిప్షన్స్ కి. నెక్స్ట్ ఇంకేం యాడ్ చేయమంటున్నారు, ఏవైతే సబ్స్క్రిప్షన్స్ ఆఫ్ ది కరెంట్ ఇయర్ రిసీవ్డ్ ఇన్ లాస్ట్ ఇయర్. సో దీనికి మీనింగ్ ఏంటిది, ఏవైతే కరెంట్ ఇయర్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయో అవి 2024 లో రిసీవ్ చేసేసుకున్నాము. సో దాన్ని ఏం చేయాలి, ఇక్కడ యాడ్ చేయాలి. నెక్స్ట్ లెస్ అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ రిసీవ్డ్ ఇన్ కరెంట్ ఇయర్. సో ఏవైతే ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయో అవి కరెంట్ ఇయర్ లో రిసీవ్ చేసుకున్నామంట. దాన్ని ఏం చేయాలి, ఇక్కడ లెస్ చేయాలి. మళ్ళీ సబ్స్క్రిప్షన్స్ ఆఫ్ ది ఫ్యూచర్ ఇయర్స్ రిసీవ్డ్ ఇన్ ది కరెంట్ ఇయర్. ఫ్యూచర్ ఇయర్స్ లో ఏవైతే సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయో వీటిని ఏవైతే కరెంట్ ఇయర్ లో రిసీవ్ చేసుకుంటామో వీటిని ఏం చేయాలి, లెస్ చేయాలి. సో ఇవన్నీ మనకి క్వశ్చన్ లో వాళ్ళు ఇస్తారనమాట, డేట్స్ తోనే, అంటే ఇయర్స్ మెన్షన్ చేసి ఇస్తారు. సో ఆ ఇయర్ ని బట్టి మీరు ఏం చేసుకోవాలి, ఇక్కడ యాడ్ ఉన్న దగ్గర యాడ్ చేసుకుని లెస్ దగ్గర లెస్ చేసుకోవాలి. ఈ ప్రొఫార్మా మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మీకు మెన్షన్ చేసి ఇవ్వరు ఇవి యాడ్ చేయాలి ఇవి లెస్ చేయాలని చెప్పి, మీరే గుర్తుపెట్టుకుని ఏవైతే ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయో కరెంట్ ఇయర్ వి వీటిని యాడ్ చేయాలి. మళ్ళీ ఏవైతే కరెంట్ ఇయర్ ఇలా అంటే సబ్స్క్రిప్షన్స్ ఆఫ్ ది కరెంట్ ఇయర్ రిసీవ్డ్ ఇన్ లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ వి లాస్ట్ ఇయర్ వి రిసీవ్ చేసుకుంటే అప్పుడు ఏం చేయాలి, యాడ్ చేయాలి. మళ్ళీ అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ వి కరెంట్ ఇయర్ లో రిసీవ్ చేసుకుంటే లెస్ చేయాలి. లేదు కరెంట్ ఇయర్ వి ఫ్యూచర్ ఇయర్స్ లో రిసీవ్ చేసుకుంటే ఏం చేయాలి, లెస్ చేయాలి. సో అది చేస్తే మనకి ఏమొస్తుంది, ఏదైతే సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయో ఆ అమౌంట్ అనేది వస్తుంది అంతా క్యాలిక్యులేట్ చేస్తే. అప్పుడు మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లోకి వెళ్ళి ఈ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని అక్కడ చూపిస్తాం అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఉంది మనకి, ఇదేంటిది, ఏవైతే రెవెన్యూ ఎక్స్పెన్సెస్. సో ఇప్పుడు మనం చూసిన సబ్స్క్రిప్షన్స్ ఏమో రెవెన్యూ ఇన్కమ్ అనమాట. సో ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెన్సెస్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి. సో ఇక్కడ మనకి స్టేషనరీ కన్జ్యూమ్డ్ అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినారు, అంటే ఒక పర్టికులర్ రెవెన్యూ ఎక్స్పెన్స్ ఇచ్చినారు. ఎలాంటి రెవెన్యూ ఎక్స్పెన్సెస్ ఇచ్చినా ఇలానే క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ స్టేషనరీ ఏదైతే కరెంట్ ఇయర్ లో మనం రిసీవ్ చేసుకున్నాం, అంటే కరెంట్ ఇయర్ లో ఏదైతే అమౌంట్ ఉందో స్టేషనరీది అది ఏం చేసుకోవాలి, ఫస్ట్ రాసేసుకోవాలి. రాసుకున్న తర్వాత దానికి ఏమేమి యాడ్ చేయాలి, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ స్టేషనరీని యాడ్ చేయాలి, ఇంకా అడ్వాన్స్ పేమెంట్ ఫర్ స్టేషనరీని యాడ్ చేయాలి. అడ్వాన్స్ పేమెంట్ ఫర్ స్టేషనరీ పెయిడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది లాస్ట్ ఇయర్, అంటే 2024 ఎండింగ్ లో పే చేసిన ఏదైతే అడ్వాన్స్ పేమెంట్ ఉందో స్టేషనరీది దాన్ని కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్, క్రెడిటార్స్ ఫర్ స్టేషనరీ అట్ ది ఎండ్ ఆఫ్ ది కరెంట్ ఇయర్. కరెంట్ ఇయర్ ఎండ్ అంటే ఏంటిది 2025 ఎండింగ్ లో ఎవరైతే క్రెడిటార్స్ ఉన్నారో స్టేషనరీవి వాళ్ళని ఏం చేయాలి, ఇక్కడ యాడ్ చేయాలి. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ స్టేషనరీ ఏం చేయాలి, మైనస్ చేయాలి. మళ్ళీ అడ్వాన్స్ పేమెంట్ ఫర్ స్టేషనరీ పెయిడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది కరెంట్ ఇయర్. ఒకవేళ ఏమన్నా స్టేషనరీది ఏదైతే పేమెంట్ ఉందో, అడ్వాన్స్ పేమెంట్ ఉందో అది మనం ఏం చేస్తాము, ఎండ్ ఆఫ్ ది కరెంట్ ఇయర్ లో చేసేస్తే దాన్ని లెస్ చేయాలి. మళ్ళీ క్రెడిటార్స్ ఫర్ స్టేషనరీ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది కరెంట్ ఇయర్. ఏవైతే క్రెడిటార్స్ ఉన్నారో వాళ్ళు బిగినింగ్ ఆఫ్ ది కరెంట్ ఇయర్ ఏంటిది 2025 కదా. సో 2025 బిగినింగ్ లో ఎవరన్నా క్రెడిటార్స్ ఉంటే వాళ్ళని ఏం చేయాలి, మనము లెస్ చేయాలి. అప్పుడు అది చేస్తే మనకి ఏమొస్తుంది, స్టేషనరీ ఎంత కన్జ్యూమ్ అయింది అనేది మనకి ఇక్కడ అనేది వస్తుంది. సో ఇది ఎలా గుర్తు పెట్టుకోవాలి అంటే ఇది ఫిక్స్డ్ ప్రొఫార్మా. సో మీరు దీన్ని గుర్తు కంపల్సరీగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది మనకి షార్ట్ ఆన్సర్స్ లో అడిగే అవకాశం ఉంది. లాంగ్ లో మాత్రం
ఇండైరెక్ట్ గా అడుగుతారు. లైక్ ఇప్పుడు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఇచ్చేసి సబ్స్క్రిప్షన్స్ ఇయర్స్ ఇస్తారు అనమాట. సో అప్పుడు మీరు ఇది క్యాలిక్యులేట్ చేసి ఈ అమౌంట్ ఏదైతే వస్తుందో అది తీసుకొని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కూడా సాల్వ్ చేసి అందులో యూజ్ చేయాలి లాంగ్ లో. అదే షార్ట్ లో డైరెక్ట్ ఇవి ఏవైతే సబ్స్క్రిప్షన్స్ ఉందో అది ఇచ్చేసి అమౌంట్స్ ఇచ్చేస్తారు. ఇచ్చేసిన దాన్ని బట్టి ఇయర్స్ ని బట్టి మనం ఇలా వేసుకొని ప్రొఫార్మాలో దాన్ని సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఒక షార్ట్ ప్రాబ్లం చూద్దాము. ఇది మనకి పేజ్ నంబర్ పంకజ్ పబ్లికేషన్ లో ఈ 19th పేజ్ నంబర్ లో ఉన్న షార్ట్ ప్రాబ్లమ్. ఇందులో మనకి ఏమంటున్నారంటే సబ్స్క్రిప్షన్స్ ఏవైతే మనము ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో క్రెడిట్ సైడ్ రాస్తామో దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్పండి అని చూపియండి అని అడుగుతున్నారు. సో ఇక్కడ కొన్ని అమౌంట్స్ ఇచ్చినారు సబ్స్క్రిప్షన్స్ వి. సో ఇది మనం చేసే కంటే ముందు మనకి ఏం తెలియాలంటే ఏవైతే మనకి అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ కరెంట్ ఇయర్ ఉన్నాయో అవి యాడ్ అవుతాయి. అంటే అవుట్ స్టాండింగ్ ఏమున్నా సరే కరెంట్ ఇయర్ వి యాడ్ అవుతాయి, లాస్ట్ ఇయర్ వి మైనస్ అవుతాయి. అడ్వాన్స్ ఏదైతే ఉంటుందో అది కరెంట్ ఇయర్ ది మైనస్ అవుతుంది, లాస్ట్ ఇయర్ ది యాడ్ అవుతుంది అనమాట. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుని అడ్వాన్స్ దీనికి ఆపోజిట్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం రాసేటప్పుడు ఫస్ట్ మనకి అడ్వాన్స్ అంటే ఏంటిది ఇంకా ఏదైతే మనకి అవుట్ స్టాండింగ్ అంటే ఏంటిదో అర్థం అవ్వాలన్నమాట. సో ఇక్కడ మనకి ఏమంటున్నారంటే సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ 2005. సో ఇదేంటి మనకి ఇక్కడ యాక్చువల్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా అవి. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ ఆఫ్ 2004 రిసీవ్డ్ ఇన్ 2005. సో 2004 వి 2005 లో రిసీవ్ చేసుకుంటున్నామంట. అంటే ఇదేంటిది మనకి 2004 లో 2005 లో రిసీవ్ చేసుకుంటుంటే అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఇవి. ఎందుకు అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఆఫ్ 2004 అంటే ఏంటిది ప్రీవియస్ ఇయర్ లోవి. ప్రీవియస్ ఇయర్ లోవి ఎప్పుడు రిసీవ్ చేసుకుంటున్నాం కరెంట్ ఇయర్ లో రిసీవ్ చేసుకుంటున్నాము. అంటే ఇవి అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ అనమాట. ఎప్పుడు లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ వి ఈ ఇయర్ పే చేసిరు అనమాట. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ ఆఫ్ 2006 రిసీవ్డ్ ఇన్ 2005. సో ఇక్కడ ఏమంటున్నారు ఏవైతే సబ్స్క్రిప్షన్స్ 2006 అంటే ఏంటిది నెక్స్ట్ ఇయర్ వి కరెంట్ ఇయర్ లోనే పే చేసిస్తున్నారు. అంటే ఇప్పుడు ఇది మనకి మన ఇయర్స్ అంటే ఈ ప్రాబ్లమ్ ని మనం ఏం చేద్దాం మన ప్రజెంట్ ఏదైతే ఇయర్ ఉందో దాన్ని కన్వర్ట్ చేసుకున్నాం. ఇది 2025 అంటే ఈ ఇయర్ వి. ఇదేంటిది 2024, ఇది 2025, నెక్స్ట్ ఇది 2026, ఇది 2025. సో ఇక్కడ మనకు చూస్తే అర్థమవుతుంది ఫస్ట్ 2025 అంటే ఈ ఇయర్ దే. ఓకే ఇవి యాక్చువల్ సబ్స్క్రిప్షన్స్ అని అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ వి ఏం చేస్తున్నాం ఇక్కడ కరెంట్ ఇయర్ లో రిసీవ్ చేసుకుంటున్నాం. రిసీవ్డ్ ఇన్ కరెంట్ ఇయర్ అంటే 2024 వి 2025 లో రిసీవ్ చేసుకుంటున్నాం. అంటే ఏంటిది ఇది అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ అనమాట. ఎప్పుడు లాస్ట్ ఇయర్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారు 2026 వి 25 లోనే మనం ఏం చేసుకున్నాం రిసీవ్ చేసేసుకుంటున్నాము. సో ఇదేంటిది అడ్వాన్స్ పేమెంట్ కదా, అంటే ముందే పే చేసేస్తున్నారు కదా. సో ఇది అడ్వాన్స్ ఎప్పుడుది కరెంట్ ఇయర్ అడ్వాన్స్ అనమాట. ఎందుకు కరెంట్ ఇయర్ అడ్వాన్స్ ఇది ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ది మనకి కరెంట్ ఇయర్ లోనే పే చేస్తున్నారు కాబట్టి ఇది కరెంట్ ఇయర్ అడ్వాన్స్ అనమాట. నెక్స్ట్ ఏముంది అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఆఫ్ 2005. సో ఇప్పుడు ఏదైతే 2005 సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయో ఎంత అంటున్నారు 2500 అంటున్నారు. సో ఇవేంటివి మనకి అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఆఫ్ కరెంట్ ఇయర్. సో ఇవి అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఆఫ్ కరెంట్ ఇయర్ మనకి ఎలా తెలుస్తుంది ఎలా అంటే ఇక్కడ మనకి 2005 అని ఇయర్ మెన్షన్ చేసింది. 2005 అంటే మనకి ఏంటిది 2025 తీసుకుందాం. ఎందుకంటే నేను ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ 2005 ని అంటే మన కరెంట్ ఇయర్ లాగా నేను తీసుకుంటున్నా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి 2024 ఇచ్చినారు, 2025 ఇచ్చినారు, నెక్స్ట్ 2026 ఇచ్చినారు. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఒకవేళ సబ్స్క్రిప్షన్స్ ఏమన్నా నార్మల్ గా 2025 అని ఇచ్చేస్తే అది యాక్చువల్ సబ్స్క్రిప్షన్స్. లేదు మనకి ఇలా ఇస్తే ఒకవేళ అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఆఫ్ 2025 అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఆఫ్ 2025 అంటే ఇస్తే ఏంటిది ఇది కరెంట్ ఇయర్ సబ్స్క్రిప్షన్స్ అవుట్ స్టాండింగ్ వి. లేదు ఒకవేళ 2026 వి 2025 లోనే పే చేసేసినాం అంటే ఏంటిది అడ్వాన్స్ సబ్స్క్రిప్షన్స్ అనమాట. అంటే ముందే పే చేసిండ్రు అనమాట. ఎప్పుడు కరెంట్ ఇయర్ అడ్వాన్స్ కరెంట్ ఇయర్ అంటారు దాన్ని. లేదు ఒకవేళ 2024 వి ఏం చేస్తారు 2024 వి 2025 లో పే చేస్తే దాన్ని ఏమంటారు అవుట్ స్టాండింగ్ లాస్ట్ ఇయర్ అంటారు. ఎందుకు లాస్ట్ ఇయర్ అంటారు లాస్ట్ ఇయర్ వి మనం ఎప్పుడు పే చేస్తున్నాం కరెంట్ ఇయర్ లో పే చేస్తున్నాం, అందుకే దాన్ని అవుట్ స్టాండింగ్ లాస్ట్ ఇయర్ అంటారు. సో ఇక్కడ యాడ్ సైడ్ ఏవి ఎక్కడ సైడ్ వస్తాయో ఆ అమౌంట్స్ ని అక్కడ పెట్టేసి రాసేసి టోటల్ చేసుకుంటే మనకి సబ్స్క్రిప్షన్స్ అమౌంట్ అనేది వస్తుంది. సో జస్ట్ మనం ఇది గుర్తుపెట్టుకోవాలి అవుట్ స్టాండింగ్ కరెంట్ ఇయర్ ఉంటే ప్లస్, లాస్ట్ ఇయర్ ఉంటే మైనస్, అడ్వాన్స్ కరెంట్ ఇయర్ ఉంటే మైనస్, లాస్ట్ ఇయర్ ఉంటే ప్లస్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం కూడా చూద్దాము. సో ఇక్కడ ఏమంటున్నారు సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ 2005. సో 2005 లో ఏవైతే సబ్స్క్రిప్షన్స్ రిసీవ్ చేసుకున్నారంట ఎంత రిసీవ్ చేసుకున్నారంట ఇంక్లూడింగ్ 400 ఆఫ్ 2004 మొత్తం 25,000 రిసీవ్ చేసుకున్నాడంట. సో ఇవి మనకి ఏంటివి యాక్చువల్ సబ్స్క్రిప్షన్స్ అనమాట. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ ఇన్ ఎరియర్స్. సో ఇక్కడ ఏమంటున్నారు సబ్స్క్రిప్షన్స్ ఇన్ ఎరియర్స్ అంటున్నారు. ఎంత మనకి అమౌంట్ 400.
సో సబ్స్క్రిప్షన్స్ ఇన్ ఎరియర్స్ 400 అంటే ఏంటిదంటే మనకి ఫస్ట్ మనకి కరెంట్ ఇయర్ ఏంటిదో చూసుకోవాలి మనము. అసర్టైన్మెంట్ అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ టువర్డ్స్ సబ్స్క్రిప్షన్స్ ఫర్ ది ఇయర్ 2005 అంటే ఏంటిది మనకి కరెంట్ ఇయర్ అంట. సో ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫాలోయింగ్. సో ఇక్కడ ఏమంటున్నారు, సబ్స్క్రిప్షన్స్ ఇన్ ఎరియర్స్ ఆన్ 31st December 2005. సో 31st December 2004 వి ఏవైతే మనకి అంటే ప్రీవియస్ ఇయర్ వి సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయంట మనకి. సో అది మనకి ఏంటిది, అవుట్ స్టాండింగ్ కరెంట్ ఇయరా లేదంటే అవుట్ స్టాండింగ్ లాస్ట్ ఇయరా? అవుట్ స్టాండింగ్ కరెంట్ ఇయర్. ఎందుకు కరెంట్ ఇయర్? ఎందుకంటే ఇప్పుడు 2004లో పే చేయలేదు, డ్యూ ఉంది. సో నెక్స్ట్ పే చేసేది ఎందులో 2005లోనే కదా. సో అదేంటి మనకి అవుట్ స్టాండింగ్ కరెంట్ ఇయర్. నెక్స్ట్ ఏమంటున్నారు, సబ్స్క్రిప్షన్స్ అవుట్ స్టాండింగ్ ఫర్ 2005. సో సబ్స్క్రిప్షన్స్ ఏవైతే అవుట్ స్టాండింగ్ ఉన్నాయో 2005 అంటే ఏంటిది, ఇది కరెంట్ ఇయర్ కదా. సో ఇదేంటి మనకి కరెంట్ ఇయర్ సబ్స్క్రిప్షన్స్ అనమాట. అవుట్ స్టాండింగ్ ఎంత 1800. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 31st December 2004 అంటే ప్రీవియస్ ఇయర్ది మనకి ఏంటిది, ఇది అడ్వాన్స్ అనమాట. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 31st December 2005 ఏంటిది కరెంట్ ఇయర్ అడ్వాన్స్. సో ఇలా మనం క్వశ్చన్ ని చూసి అడ్వాన్స్ ఉందా లేదంటే అవుట్ స్టాండింగ్ ఉందా, అవుట్ స్టాండింగ్ మళ్ళీ కరెంట్ ఇయర్ ఉందా అంటే 2005 అని ఇస్తే డైరెక్ట్ కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ అనమాట. లేదు 2004లోది 2005లో పే చేసిరంటే అది మనకి ఏంటిది లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్. ఒకవేళ అడ్వాన్స్ కనుక డైరెక్ట్ ఇలా అడ్వాన్స్ 2004 అని ఇచ్చేస్తే ఇది లాస్ట్ ఇయర్ అడ్వాన్స్. లేదు ఒకవేళ 2005 అడ్వాన్స్ అని ఇస్తే ఏంటి 2005 అడ్వాన్స్. సో అవి మనం క్వశ్చన్ లో చూసుకున్న తర్వాత ఒకవేళ అవుట్ స్టాండింగ్ కరెంట్ ఇయర్ ఉంటే యాడ్, లాస్ట్ ఇయర్ ఉంటే మైనస్. అడ్వాన్స్ ఒకవేళ కరెంట్ ఇయర్ ఉంటే మైనస్, లాస్ట్ ఇయర్ ఉంటే యాడ్. సో అవి చేసేసి ఇలా ప్రాబ్లమ్ లో అమౌంట్స్ అన్ని రాసేసుకున్న తర్వాత లాస్ట్ కి మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో అది మనం ఏం చేయాలి, సబ్స్క్రిప్షన్స్ టు బి క్రెడిటెడ్ టువర్డ్స్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో మనకి ఏమొస్తుంది, డెబిట్ సైడ్ ఎక్స్పెండిచర్ వస్తుంది, క్రెడిట్ సైడ్ ఇన్కమ్ వస్తుంది కదా. సో దీన్ని ఏం చేస్తాం, క్రెడిట్ చేస్తాం అనమాట. ఇది మనకి షార్ట్ ప్రాబ్లం అనమాట. సో ఇలానే ఇంకా షార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. జస్ట్ మనకి కరెంట్ ఇయర్ అడ్వాన్స్ ఉందా అవుట్ స్టాండింగ్ ఉందా చూసుకోవాలి. అవుట్ స్టాండింగ్ అంటే ఏంటిది, పే చేయబడుతుంది. అడ్వాన్స్ అంటే ముందే, ఇప్పుడు 2026లోది 2025లోనే పే చేసేసిండ్రు. అవుట్ స్టాండింగ్ అంటే ఏంటిది, పే చేస్తే కరెంట్ ఇయర్ అంటే 2025లోనే పే చేయొచ్చు, లేదంటే 2024ది 2025లోనైనా పే చేయొచ్చు. సో ఇది షార్ట్ ప్రాబ్లమ్స్ కి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఇలా కూడా ఇవ్వచ్చు. ఇంకొక ప్రొఫార్మా చూపించిన కానీ నేను రెవెన్యూ మనకి ఏంటిది, రెవెన్యూ ఎక్స్పెన్స్ ది. సో రెవెన్యూ ఎక్స్పెన్స్ చూపించిన కదా, సో అలా ఇవ్వచ్చు. ఇప్పుడు మనకి సబ్స్క్రిప్షన్స్ ఏవైతే 2 ఉన్నాయో మనకి ఏంటివి, సబ్స్క్రిప్షన్స్, రెవెన్యూ, ఇన్కమ్. సో అందుకే మనం ఏం చేసినాము, క్రెడిట్ అనేది చేసినాము. సో ఇక్కడ మనకి ఈ ఏదైతే స్టేషన్ అనేది మనం ఏం చేస్తాం, డెబిట్ చేస్తాం. ఎందుకంటే డెబిట్స్ మనకి ఏమొస్తాయి, ఎక్స్పెండిచర్స్ వస్తాయి కదా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో. సో దీనికి మనం ఫస్ట్ ఏం చేసినాం, ఓపెనింగ్ స్టాక్ రాసుకున్నాం, తర్వాత అడ్వాన్స్ ఎప్పుడుది లాస్ట్ ఇయర్ది అది వేసుకున్న తర్వాత అవుట్ స్టాండింగ్ కరెంట్ ఇయర్ రాసుకుని యాడ్ చేస్తాం 3. మళ్ళీ లాస్ట్ ఇయర్ ఏదైతే స్టేషనరీ అమౌంట్ ఉందో దాన్ని రాసుకుంటాము, మళ్ళీ క్లోజింగ్ స్టాక్ రాసుకుంటాము, అడ్వాన్స్ పేడ్ కరెంట్ ఇయర్ దీన్ని ఏం చేస్తాం, లెస్ చేస్తే అప్పుడు వచ్చే అమౌంట్ మనకి ఏంటిది, రెవెన్యూ ఎక్స్పెన్స్ ది క్యాలిక్యులేషన్ ఇలా చేస్తాం. ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్, ఇక్కడ క్లోజింగ్ స్టాక్, ఇక్కడ అడ్వాన్స్ లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ అడ్వాన్స్ కరెంట్ ఇయర్, ఇక్కడ అవుట్ స్టాండింగ్ కరెంట్ ఇయర్ అయితే ఇక్కడ ఏమొస్తుంది మనకి, అవుట్ స్టాండింగ్ లాస్ట్ ఇయర్ వస్తుంది. సో ఇది మనం ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో లాంగ్ ప్రాబ్లమ్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.